ఇక్కడ వేరే ఏదో ఫలాన్ని పొందడం అనేది మనిషి యొక్క ఈ మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం కాదు. మానవ జన్మ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అనంటే మనల్ని మనం తెలుసుకోవడం. అంటే మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఏమిటి? మన గురించి మనకు తెలుసు కదా, నేను ఫలానా వంశంలో పుట్టాను, ఫలానా సంవత్సరంలో పుట్టాను, నాకు ఫలానా పేరు, నాకు ఇంత వయస్సు, నేను ఇది చదువుకుంటున్నాను అథవా ఏదో ఉద్యోగం చేస్తున్నాను, నేను వీడికి తమ్ముడిని అవుతాను, వాడికి అన్నయ్యని అవుతాను, ఫలానా వాడికి కొడుకుని అవుతాను, ఫలానా వాడికి మనవడిని అవుతాను అని ఆ విషయాలన్నీ మనకు తెలుసు కదా. మనల్ని మనం తెలుసుకోవడం ఏమిటి అనంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన యొక్క పరిచయం కాదు, మన శరీరం యొక్క పరిచయం మాత్రమే. ఈ శరీరం అనేది ఫలానా రోజు పుట్టింది, ఫలానా కుటుంబంలో పుట్టింది, ఫలానా వాడికి ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు మనం ఫలానా విధంగా బంధువులం అవుతాము అనేటటువంటిది ఈ పరిచయం. దీనికి ఈ పేరు, దీనికి వయస్సు, దీనికి రంగు, దీనికో పరిమాణం, ఇదంతా కూడా ఈ శరీరానికి సంబంధించిన పరిచయం మాత్రమే. అసలుగా ఈ శరీరాన్ని అధిష్ఠించి ఈ శరీరాన్ని నడిపించేటటువంటి వస్తువు ఇంకోటి ఉంది. అదేమిటి అనంటే అదే మన యొక్క ఆత్మ. ఆ ఆత్మని మనం తెలుసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది నిజంగా మనల్ని మనం తెలుసుకోవడం అని అంటే. కాబట్టి మన యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని పరిచయం మనకు అవ్వాలి, దాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని మనం తెలుసుకోవాలి అనే ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి చెబుతూ ఉన్నాయి. మన యొక్క ఆత్మ అనేది ఏదైతే ఉందో దాని యొక్క అసలైనటువంటి పరిచయాన్ని మనం పొందినప్పుడు, అసలైనటువంటి జ్ఞానాన్ని మనం పొందినప్పుడు మనల్ని మనం పొందిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. దీన్నే ఆ అహం బ్రహ్మాస్మి అనేటటువంటి వాక్యం మొదలైనటువంటి ఉపనిషత్తు వాక్యాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దాన్ని తప్ప ఇంకా దేన్ని ఇది నేను అని మనం భావించినా కూడా అదంతా కూడా మన పరిచయం అవ్వదు. నిజంగా మన యొక్క ఆత్మస్వరూపం ఏమిటి అనే దాన్ని తెలుసుకోవడమే ఈ జీవితం యొక్క లక్ష్యం. ఈ మనుష్య జన్మ అనేటటువంటి దాని యొక్క లక్ష్యమే ఇది. కాబట్టి అటువంటి అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ఎవరైతే ఉపదేశిస్తారో వారు గురువులు. కాబట్టి అటువంటి ఆ గురువుల్ని మనం చూసినప్పుడు మన మనస్సు మనకి చెప్పింది, నా మనస్సు నాకు చెప్పింది, నన్ను నేను కలుసుకొని ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అని అంటే నన్ను ఉద్ధరించేటటువంటి వారు ఈ వ్యక్తి, వీరి ద్వారానే నా యొక్క ఆత్మోద్ధారం అనేది సాధ్యమవుతుంది, ఆ ఆత్మోద్ధారాన్ని చేయగలిగినటువంటి వారు వీరే అనేటటువంటి ఆ ప్రేరణ నాకు కలిగింది. తదనంతరం ఆ తర్వాత కూడా మొదటిసారి వారి యొక్క దర్శనం చేసిన తర్వాత ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకో 2 సార్లు వారి దర్శనం చేసి ఆ తర్వాత నేను వారి దగ్గర ప్రార్థించడం, ఇట్లా శాస్త్రాధ్యయనం చేయాలి తమ దగ్గర అని చెప్పి ప్రార్థించడం, దానికి వెంటనే వారు ఒప్పుకోవడం, ఆ తర్వాత నేను శృంగేరికి వెళ్ళడం, అక్కడ ఇంకా అధ్యయనం ప్రారంభించడం, వారి దగ్గర నుంచి శాస్త్రాలను అధ్యయనం చేయడం, న్యాయం, వేదాంతం, ఈ శాస్త్రములన్నిటినీ కూడా. అంటే మొట్టమొదట ఆ మనస్సులో ఉన్నటువంటి ప్రేరణ అనేది ఏదైతే కలిగిందో ఆ తర్వాత అది కార్యరూపంలోకి రావడం, దాన్ని వారు అదేవిధంగా దానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని చేయడం, ఇవాళ రోజున ఇంత దూరం రావడం అనేవన్నీ కూడా ఆ తర్వాత జరిగినాయి. కాబట్టి వారిని మొట్టమొదట చూసినప్పుడు కలిగినటువంటి ఆ భావన ఏమిటి అనంటే నన్ను ఉద్ధరించేటటువంటి వారు, నన్ను నిజమైనటువంటి నా స్వరూపాన్ని నాకు చూపించి, నా స్వరూపాన్ని నాకు సరిగ్గా చూపించి, ఇదే నీ యొక్క నిజస్వరూపం అనేటటువంటి నా ఆత్మస్వరూపాన్ని నాకు తెలియజేసి నన్ను ఉద్ధరించేటటువంటి వారు వీరు అనేటటువంటి భావన ఆ క్షణంలో నాకు కలిగింది. అది మొదటిసారి చూసినప్పుడు నాకు కలిగినటువంటి ఆ భావన.